హే గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈరోజు ఒక కొత్త సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. దాని పేరు సెలబ్రిటీస్తో నేను. ముఖ్యంగా ఒక 3 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే మరికొన్ని చేస్తాను. ఓకే. చాలామంది నన్ను అడుగుతుంటారు, మీ బయోగ్రఫీ వీడియో చేయండి అని. బయోగ్రఫీ వీడియో చేసేంత, ఆటోబయోగ్రఫీ చేసేంత గొప్ప చరిత్ర మనకేం లేదు. అయితే కొన్ని అనుభవాలు కూడా పంచుకోవాలని చెప్పి నేను అప్పుడప్పుడు మీతో నా ఎక్స్పీరియన్సెస్ పంచుకుంటుంటాను. అలాగే దాంట్లో భాగంగానే ఈ సెలబ్రిటీస్తో నేను అనే చేస్తాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నా పిఆర్ వెరీ బ్యాడ్, మై పబ్లిక్ రిలేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. నేను ఏ సెలబ్రిటీకి కానీ అసలు చాలామందికి నేను అంత క్లోజ్గా ఉండను. నేను ఏదో నా లోకంలో నేను ఉంటాను. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ వాస్ వెరీ క్లోజ్ టు పర్టికులర్ క్రికెటర్ ఆర్ సంబడి. అలాంటిదేం కాదు. చాలా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు మీతో సరదాగా షేర్ చేద్దాం. దీనివల్ల నేను బేసిక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకప్పుడు అంటే 1980s, 90s ఈ క్రికెటర్స్ అప్పుడు కూడా దేవర్ డెమిగాడ్స్. అప్పటికే వాళ్ళకి బోలంత ఫాలోయింగ్, బోలంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఉండేది. బట్ ఈజీ టు అప్రోచ్ దెమ్. వాళ్ళని కలవడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ ఈజీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఫర్ 2 reasons. ఒకటి, సెక్యూరిటీ లేయర్స్ ఆఫ్ మల్టీ లేయర్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి ఒకటి. తర్వాత ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు ఏ క్రికెటర్ అంటే ఎప్పుడంటే అక్కడ ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ఈజీ కలవడం అంత ఈజీ కాదు. రెండోది ఏంటంటే, వాళ్ళందరికీ మేనేజర్స్ ఉంటున్నారు. దే ఆర్ ఆల్ బికమ్ కమర్షియల్. వాళ్ళు ఏంటంటే, మీకు ఏదైనా వాళ్ళతో ఏదైనా మీరు మాకు ఈవెంట్ గురించి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తారంటే, యూ ప్లీజ్ స్పీక్ టు అవర్ మేనేజర్ అంటారు. ఆ మేనేజర్లు వాళ్ళకి కొంత మీ కోరికలు చెప్తారు. నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ షేర్ ఇట్ ఆర్ నాట్. యుఎస్లో ఉన్న కొంతమంది తెలుగు మిత్రులు నన్ను అడిగారు అనమాట. ఒక క్రికెటర్, ఒక రిటైర్డ్ క్రికెటర్ని, మా ఈవెంట్ ఒకటి ఉంది, ఆ స్పోర్ట్ ఈవెంట్, క్రికెట్ ఈవెంట్, దానికి వస్తారే, మేము అంతా బిజినెస్ క్లాస్ ట్రావెల్, అకామిడేషన్స్, ట్రాన్స్పోర్ట్ అన్నీ మేము చూసుకుంటాం, ఏమైనా అపియరెన్స్ మనీ ఉంటే చెప్పమానండి అని చెప్పారు. నేను ఐ అప్రోచ్ దట్ సెలబ్రిటీ క్రికెటర్ అండ్ దట్ సెలబ్రిటీ డిమాండెడ్ 50 lakh rupees. అంటే 2-3 రోజులు వాళ్ళ ఈవెంట్ అయితే ఒక్కరోజు, 2-3 రోజులు యుఎస్లో ఉండి వెనక్కి రావడం కోసం అపియరెన్స్ మనీగా 50 lakh rupees. రిటైర్డ్ క్రికెటర్ డిమాండెడ్ దట్ మచ్ అమౌంట్. సో అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో అంత ఈజీ కాదు. కానీ అలాంటిది నేను కపిల్ దేవ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రికెటర్స్. అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు కపిల్ దేవ్ని ఆరాధిస్తూ క్రికెట్ ఆడడం. కపిల్ దేవ్ అంటే మాకు చాలా పిచ్చ ఉండేది. ఆ కపిల్ దేవ్ని నేను ఆంధ్రజ్యోతి ఆఫీస్కి తీసుకురాలేదు. నేను పనిచేస్తున్న ఆంధ్రజ్యోతి ఆఫీస్, నేను మీకు తెలుసు కదా, నేను జర్నలిస్ట్గా పనిచేశాను కొన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాలు. దాంట్లో ఐ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్రింగింగ్ కపిల్ దేవ్ టు అవర్ ఆఫీస్. అది అప్పట్లోనే చాలా పెద్ద అచీవ్మెంట్. అదేదో నా గొప్పతనం కాదు, అలా కుదిరింది నాకు. దాని గురించి ఒక 3 ఇన్సిడెంట్స్ కపిల్ దేవ్తో నేను అనే దాంట్లో ఒక 3 ఇన్సిడెంట్స్ చెప్తాను. అప్పట్లో ఎలా ఉండేదంటే, 1986లో నేను 4 పత్రికల్లో పనిచేశాను, 2 నెలలు పనిచేశాను. అన్నింటిలో స్పోర్ట్సే ఎక్కువ నేను హ్యాండిల్ చేసి, స్పోర్ట్స్ నిర్మోహమాటంగా చెప్తాను, స్పోర్ట్స్ జర్నలిజం ఇన్ తెలుగు స్టార్టెడ్ విత్ మీ. తెలుగులో ఒక స్పోర్ట్స్ పేజ్ ఉండడం, స్పోర్ట్స్ డెస్క్ ఉండడం నాతోనే మొదలైంది అని చెప్పడంలో నాకు 1980sలో నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఓకే. పనిచేసినప్పుడు, ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు 86లో హైదరాబాద్కి ఆస్ట్రేలియాతో వన్డే ఆడడం కోసం ఇండియా టీం వచ్చింది. అప్పట్లో ఎలా ఉండేదంటే, యూ విల్ బి సర్ప్రైజ్. అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్, ఇప్పటికీ బేగంపేట ఎయిర్పోర్ట్లో టీం ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు, ఇప్పుడైతే మీరు ఎయిర్పోర్ట్లో, మీరు ఇఫ్ యూఆర్ నాట్ ఏ ట్రావెలర్, మీరు ప్రయాణం చేయకపోతే విమానంలో, మీరు ఒక స్టేజ్ తర్వాత అసలు ఎయిర్పోర్ట్లో లోపల కూడా ఎంటర్ కాలేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీరు లోపల కూడా ఎంట్రీ కాలేదు. అప్పుడు ఎలా ఉండేదంటే, మేము బికాజ్ వీఆర్ ఫ్రమ్ మీడియా, మేము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా డైరెక్ట్గా రన్వే మీద, టార్మాక్ అంటారు, దాని మీదకి వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ ల్యాండ్ అయిన దగ్గరికి మేము వెళ్ళాం. ఫ్లైట్ ల్యాండ్ అయింది, అక్కడికి వెళ్ళాం. ఫ్లైట్లో వాళ్ళు దిగుతుండగా వెళ్ళి వాళ్ళతో వాళ్ళు ఫ్లైట్ దిగి అక్కడికే బస్సు వచ్చేది. బస్సు బయట వచ్చి ఎక్కడం కాదు, అక్కడికే బస్సు వచ్చేది. ఫ్లైట్ దగ్గరికి బస్సు ఎక్కి వాళ్ళు హోటల్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళి వాళ్ళని కలిసాం. ఆ సందర్భాలు తీసిన ఫోటో ఇది. దాని ఒరిజినల్ ఫోటో నా దగ్గర ఎప్పటికే ఉంది. ఆ ఫోటో మీకు క్లోజప్లో చూపిస్తాను. సో అప్పుడు మా ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఇది కపిల్ దేవ్తో. అది మొదటి పరిచయం. అప్పుడు ఏదో మాట్లాడాం, ఏదో అంటే అక్కడ నేను వెళ్ళినందుకు వాళ్ళ బైట్స్ తీసుకోవడానికి, వాళ్ళ రియాక్షన్స్ తీసుకోవడానికి అక్కడ ఏదో మాట్లాడాము. అది మొదటి పరిచయం. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అదే నేను మీకు వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే, మేము ఆంధ్రజ్యోతిలో ఒక కాంటెస్ట్ పెట్టాం 1987లో.
బెస్ట్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు, స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని ఒక అవార్డు పెట్టాం. ఆ అవార్డు కోసం బ్యాలెట్ అప్పుడు లెటర్సే ఉండేవి. మీరు లెటర్స్ రాయండి, ఎవరు అంటే కపిల్ దేవ్, మేబీ సునీల్ గవాస్కర్, పిటి ఉషా, విశ్వనాథన్ ఆనంద్, ఇలా కొంతమందిని పెట్టుంటాం బహుశా నా దృష్టిలో, ఎవరెవరు గుర్తులేదు. దాంట్లో కపిల్ దేవ్ వాజ్ ది ఓవర్వెల్మింగ్ విన్నర్ ఆ కాంటెస్ట్లో. యాక్చువల్లీ 1987లో 1983లో కపిల్ దేవ్ మనకు వరల్డ్ కప్ గెలిచి పెట్టాడు. కానీ 87లో అండర్ హిస్ క్యాప్టెన్సీ మనం వరల్డ్ కప్ ఓడిపోయాం. ఇండియాలో జరిగింది 1983 ఓడిఐ వరల్డ్ కప్ మనం ఓడిపోయాం. అయినా సరే కపిల్ దేవ్కి బోల్డ్ మెజారిటీతో ఈ వన్ దట్ అవార్డ్ కాన్స్టిట్యూటెడ్ ఆంధ్రజ్యోతి. కట్టలు లెటర్స్ వచ్చాయి, బస్తాల తరబడి లెటర్స్ వచ్చాయి మాకు. అవన్నీ సార్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడేవాడు. మొత్తం మీద కపిల్ దేవ్ గెలిచాడు. సీన్ కట్ చేస్తే మేము అవార్డు ప్రకటించిన తర్వాత కొన్ని రోజులు కపిల్ దేవ్ హైదరాబాద్ వస్తున్నట్టు తెలిసింది. డాక్టర్ జే గీతారెడ్డి మేడం, మీకు తెలిసే ఉంటుంది, ఒక మినిస్టర్ కూడా చేశారు. మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు మినిస్టర్ కూడా చేశారు. ఆవిడ అప్పట్లో ఏంటంటే షీ వాజ్ జస్ట్ ఏ డాక్టర్, జస్ట్ అంటే ఒక చాలా పాపులర్ డాక్టర్. ఒక నర్సింగ్ హోమ్ ఉండేది మారేడుపల్లిలో. అండ్ సంఘ సేవకురాలుగా ఆమె చాలా ఫేమస్గా ఉండేవారు అప్పట్లో. మంచి హై ప్రొఫైల్ లేడీ, సెలబ్రిటీస్తో, క్రికెటర్స్తో మంచి కాంటాక్ట్స్ ఉండేవి. సో ఒకానొక సందర్భంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారన్నమాట. దాంట్లో గీతారెడ్డి గారు ఏం చెప్పారంటే, ఒక ఈవెంట్కి కపిల్ దేవ్ వస్తున్నారు, కపిల్ దేవ్, విశ్వనాథన్ ఆనంద్ ఇద్దరు వస్తున్నారు అని చెప్పారు. నేను ఆమెను అడిగాను అనమాట ప్రెస్ మీట్లో. ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత, మేడం మరి మేము ఇలా కపిల్ దేవ్కి ఒక అవార్డు ఇవ్వడానికి ఎంపిక అయ్యాడు ఆయన, మా ఆఫీస్కి వచ్చి ఆంధ్రజ్యోతికి వచ్చి అవార్డు తీసుకుంటే బాగుంటుందంటే షీ రెడీలీ అగ్రీడ్. అయితే కపిల్ దేవ్ని అడిగి చెప్తాను అన్నారు. కపిల్ దేవ్ని అడిగారు, కపిల్ దేవ్ కూడా ఒప్పుకున్నారు దానికి. నన్ను కూడా కపిల్ దేవ్ వచ్చిన రోజు, ఆ మీటింగ్ రోజు పర్సనల్గా ఇన్వైట్ చేయమన్నారు. నేను చేస్తే కపిల్ దేవ్ వస్తాను. కానీ ఆ ఒరిజినల్ మీటింగ్ లేట్ అయింది, లేట్గా వచ్చారు. నేను విశ్వనాథన్ ఆనంద్ని కూడా అడిగాను. కపిల్ దేవ్తో పాటు విశ్వనాథన్ అటెండ్ అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ అప్పటికే వరల్డ్ ఛాంపియన్, అప్పటికే గ్రాండ్ మాస్టర్, వరల్డ్ ఛాంపియన్. 1988 ఇది నేను చెప్తుంది 88లో అప్పటికే వరల్డ్ ఛాంపియన్. అయినా సరే అతనికి ఏం సంబంధం లేదు. నేను ఆనంద్, విల్ యూ ఆల్సో జాయిన్ కపిల్, విల్ యూ ఆల్సో అటెండ్ అవర్ ఫంక్షన్ అంటే ఈ రెడీలీ అగ్రీడ్. అంటే ఎంత ఎయిర్స్, సెలబ్రిటీ ఎయిర్స్ అంటే సెలబ్రిటీ ట్యాంట్రమ్స్ అలాంటివి ఏం లేకుండా తన సంబంధం లేని ఈవెంట్కి సరే నేను వస్తాను అని చెప్పి, అదే అతను గొప్పతనం, విశ్వనాథ్ గొప్పతనం. వస్తాను, ఆనంద్ కూడా ఒప్పుకున్నాడు. సో వాళ్ళిద్దరు రావాలి. ఆ ఈవెంట్ అయిన తర్వాత అక్కడి నుంచే నేను అతన్ని మా ఆఫీస్లో చాలా గంటలుగా వెయిట్ చేస్తున్నాను. లేట్ అయింది. మేము యాక్చువల్గా ఈవినింగ్ అనుకున్నాం, రాత్రి అప్పటికే 9 అయింది. అప్పుడు గీతారెడ్డి గారికి ఒక మంచి ఇంపోర్టెడ్ కారు ఉండేది. దాంట్లోనే నేను, కపిల్ దేవ్ ఫ్రంట్లో కూర్చున్నారు, నేను, గీతారెడ్డి గారు, ఆనంద్ వెనక సీట్లో కూర్చున్నాం. మేము అక్కడి నుంచి ఐ థింక్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది, ఇండోర్ స్టేడియంలో. అక్కడి నుంచి బయలుదేరి మేము ఆంధ్రజ్యోతి ఆఫీస్, అప్పుడు బంజారా హిల్స్, ఇప్పుడు చట్నీస్ ఉంది చూడండి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో అక్కడ ఉండేది. అక్కడికి మేము బయలుదేరాం. కంట్రోల్ రూమ్ దగ్గర కారు ఆగింది. కారు ఆగితే సిగ్నల్ దగ్గర కపిల్ దేవ్ ఫ్రంట్ సీట్లో కూర్చొని, పక్కన ఒక బైక్ వాళ్ళు ఆగారు. వాళ్ళు ఆగి సడన్గా చూస్తే కారులో కపిల్ దేవ్ ఉన్నాడు. వాళ్ళు ముందు ఆశ్చర్యపోయి కింద పడినంత పని చేసి, కపిల్ భయ్యా, హిందీలో పాకిస్తాన్ వాళ్ళు ఈసారి వస్తే వాళ్ళని చిత్తుగా కొట్టాలని చెప్పాడు. అంటే అనేదో కోడదయింగే అని చెప్పి కపిల్ దేవ్ కూడా వాళ్ళకి ఘాటుగానే మంచి రిప్లై ఇచ్చాడు. సో అది వాళ్ళు నిజంగా కపిల్ దేవ్ని అలా చూడగలుగుతామని వాళ్ళు ఎప్పుడు అనుకుని ఉండరు. మేము కార్లో ఉన్నప్పుడు కూడా కొంత కాన్వర్జేషన్ జరిగింది కపిల్ దేవ్కి ఆనంద్కి మధ్య. ఏమన్నా అంటే ఆనంద్ని కపిల్ దేవ్ అన్నాడు ఆనంద్తో, నేను నీతో కూడా చేస్తానని, మనం ఒకటే హోటల్లో ఉంటున్నాం కదా, దేవర్ స్టేయింగ్ ఇన్ తాజ్ కృష్ణ అట్ దట్ టైం, ఒకే హోటల్లో ఉంటున్నాం కదా, ఈరోజు రాత్రి మన ఇద్దరు చెస్ ఆడదాం. నేను ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు ఏదో షిప్లో వెళ్ళాం ఏదో టూర్కి, క్రికెట్ టూర్కి, అప్పుడు నేను చెస్ చాలా బాగా ఆడాను, నీతో ఆడతానంటే ఆడదాం, కానీ ఐ థింక్ యూ విల్ బి బిజీ ఇన్ ద నైట్స్ అని చెప్పి జోక్ చేశాడు ఆనంద్. తర్వాత ఆనంద్ని అడిగాను నేను, ఏంటి కొన్నిసార్లు మీసాలు పెంచావు ఏంటని. అప్పుడు మీసాలు పెంచాం, మామూలుగా మీసాలు ఉండేవి కదా, సరదాగా పెంచానని అడిగాడు. సో వి రీచ్డ్ ఆంధ్రజ్యోతి ఆఫీస్. అప్పటికే ఏంటంటే న్యూస్ స్ప్రెడ్ అయింది, కపిల్ దేవ్ ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వస్తున్నాడని చెప్పి. నేను బయట చూసి ఆశ్చర్యపోయాను, ఇది ప్రైవేట్ ఫంక్షన్గా ఉంటుంది, మా ఆఫీస్ స్టాఫ్ మాత్రం ఉంటారని అనుకున్నాను నేను.
కానీ ఆ స్ప్రెడ్ అయ్యేసరికి మా ఆంధ్రజ్యోతి కాంపౌండ్ చుట్టూ విపరీతమైన జనాలు ఉన్నారు. సో దాంతో ఏంటంటే అతి కష్టం మీద వాళ్ళని లోపలికి తీసుకెళ్ళగలిగాం. లిఫ్ట్‌లో థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. ఆ లిఫ్ట్‌లో నేను, ఆనంద్, కపిల్ దేవ్ మరి కొంతమంది మా ఎడిటర్లు వాళ్ళందరూ ఉన్నారు. ఎక్కాము. ఆ లిఫ్ట్‌లో ఎక్కి పైకెళ్ళేసరికి మాతో పాటు వీళ్ళు కూడా వచ్చేసారు. దూరిపోయారు. చాలామంది జనాలు దూరిపోయారు. చాలా అక్కడ ఆల్మోస్ట్ ఒక గందరగోళమైన కేయాస్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత లిఫ్ట్ దిగిన తర్వాత నేను కపిల్ దేవ్‌తో పాటు ముందుకెళ్తుంటే కపిల్ దేవ్ వాస్ అలర్ట్ ఎనఫ్. కపిల్ దేవ్ నాతో ఆనంద్, ఆనంద్ అన్నాడు. నేను చూసేసరికి ఆనంద్‌ని ఎవరు పట్టించుకోలేదు. ఆనంద్‌ని వెనక్కి నెట్టేసి క్రౌడ్ అంతా కపిల్ దేవ్ దగ్గరికి వచ్చేస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళని బలవంతంగా పక్కకి నెట్టి ఆనంద్‌ని తీసుకురావాల్సి వచ్చింది. సో ఆనంద్ నాకు అది గమ్మత్తు అనిపించేది ఏంటంటే ఆనంద్ ఇస్ బై హిమ్సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ సెలబ్రిటీ, వరల్డ్ ఛాంపియన్. కానీ ఇండియాలో క్రికెట్ తప్ప మిగతావేమీ పెద్దగా పనిచేయలేదు. సో ఆనంద్ ఎవరు పట్టించుకోలేదు యాక్చువల్‌గా. సో అక్కడ వచ్చాడు కపిల్ దేవ్‌కి అవార్డు మేము ప్రజెంట్ చేసాం. అవార్డు కూడా ఏంటంటే నేను దేవిప్రియ అని చెప్పి ఒక ప్రముఖ కవి మా సండే సప్లిమెంట్ ఇన్ఛార్జ్ ఉండేవారు. ఆయన నేను వెళ్ళి ఒక లేపాక్షిలో అనుకుంటా లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ షోరూంలో ఒక మంచి నిర్మల్ పెయింటింగ్ తీసుకొచ్చాం. అది కపిల్ దేవ్‌కి మా అవార్డు తరఫుగా అవార్డు మొమెంటోగా ఇచ్చాం. తర్వాత మాకు ఆంధ్రజ్యోతి క్రికెట్ క్లబ్ పెడదామని చెప్పి క్రికెట్ టీం పెడదామని చెప్పి ఆ క్రికెట్ క్లబ్ అప్పుడే అనుకున్నాం. అది కపిల్ దేవ్ నన్ను అడిగారు అనమాట. మా ఆంధ్రజ్యోతి క్రికెట్ క్లబ్ని మీరు ఇనాగరేట్ చేయండి అని చెప్పి బ్యాట్ బాల్ తీసుకొచ్చి నేను ఆయనకి బాల్ వేసే అవకాశం అంటే అక్కడ ఇండోర్లోనే బాల్ వేసే అవకాశం వచ్చింది. ఆయన బాల్ ఆడాడు. అట్లా ఈ లాంచ్ అవర్ ఆంధ్రజ్యోతి క్రికెట్ టీం. ఆయన హస్తవాస్తి బాగుండి మేము ఫస్ట్ ఇయర్లోనే మీడియా టోర్నమెంట్ జరిగితే దాంట్లోనే అంతవరకు క్రికెట్ టీమే లేదు. మంచి మంచి ప్లేయర్స్ ఉండేవారు మా టీంలో. నేనే క్యాప్టెన్. మేము సెమీఫైనల్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ మ్యాచ్లోనే డకన్ క్రానికల్ని ఓడించాం మేము. డకన్ క్రానికల్ టీం వాళ్ళకి అప్పుడే హెచ్సిఎల్ లీగ్స్లో ఆడే టీం అది. అలాంటి టీంని మేము ఓడించడం పెద్ద అప్సెట్ అయింది. కానీ అలా ఓడించాం. మేము సెమీఫైనల్ వరకు వెళ్ళిపోయాం. సెమీఫైనల్లో ఓడిపోయాం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చేతిలో. బట్ స్టిల్ చాలా బాగా మేము పర్ఫామ్ చేసాం. కపిల్ దేవ్ అది కొనసాగింది. సో కపిల్ దేవ్, ఆనంద్ అడగగానే వచ్చారు అప్పట్లో. ఇప్పుడు వస్తారా సెలబ్రిటీస్ రావాలి. అడగగానే వచ్చేసారు. వాళ్ళు వేరే ఫంక్షన్ కోసం వచ్చారు. కానీ ఒక న్యూస్ పేపర్, అందులో తెలుగు న్యూస్ పేపర్తో వాళ్ళకి ఏ సంబంధం? నేనేమన్నా వాళ్ళకి తెలుసా? పోనీ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు తెలుస్తారు. నేను ఒక చిన్న యంగ్ రిపోర్టర్ అన్నప్పుడు నాకేం తెలుస్తారు వాళ్ళు? అందులో హిందీ, ఇంగ్లీష్ నేషనల్ లెవెల్లో ఉండే వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళకి కొన్ని అప్లికేషన్స్ మొహమాటాలు ఉంటాయి. కానీ అడగగానే కపిల్ దేవ్ లాంటి అప్పటికే ఆయన సూపర్ స్టార్ వచ్చాడు. ఆనంద్ మరొక సూపర్ స్టార్. వాళ్ళు మా ఆఫీస్కి రావడం అప్పట్లో సాధ్యపడింది అది. అదంతా గీతారెడ్డి గారి చలవ. ఆ ఫోటోలు ఫ్రంట్ పేజ్లో వేస్తున్నప్పుడు మా ఫ్రంట్ పేజ్ వాళ్ళు ఏమన్నారంటే గీతారెడ్డి ఫోటో కట్ చేస్తాం, ఆనంద్ కపిల్ దేవ్ ఉంటే చాలంటే నేను అన్నాను మీరు గీతారెడ్డి ఫోటో వేయండి. ఎందుకంటే ఆమె తలుచుకున్నారు కాబట్టి ఆమె సహాయ సహకారాలతో మనం కపిల్ దేవ్ని తీసుకురాగలిగాం. అప్పటికి ఆమె రాజకీయాల్లోకి రాలేదు. నేను చెప్పినట్టు డాక్టర్గానే ఉండేవారు. ఆమె ఫోటో వేయాల్సిందని చెప్పి నేను పట్టుపట్టి ఫోటో వేయించాను. తర్వాత వేరే ఫంక్షన్లో ఒకసారి కలిసినప్పుడు గీతారెడ్డి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాము. నా ఫోటో రావడంతో నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని చెప్పాను. తర్వాత ఆమె పొలిటీషియన్ మినిస్టర్ అయిన తర్వాత అనేక సందర్భాల్లో బోర్డని ఫొటోస్ ఆమె పేపర్లో వచ్చాయి. కానీ అప్పుడు ఆవిడకి కూడా అది కొత్త అయినా ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలా అప్పుడు కపిల్ దేవ్, విశ్వనాథన్ ఆనంద్ మా ఆఫీస్కి వచ్చారు వితౌట్ ఎనీ సెలబ్రిటీ టాంట్రమ్స్. ఇప్పుడు అలాంటి సెలబ్రిటీ టాంట్రమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడున్న సెక్యూరిటీ వేరు అంత. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. తర్వాత ఇంకోటి థర్డ్ థింగ్ ఆఖరిది కోసం మెరుపు ఏంటంటే నేను స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీ చేస్తున్నప్పుడు స్టార్ స్పోర్ట్స్లోనే వాళ్ళ ఆఫీస్లోనే ఒక చిన్న క్యాంటీన్ ఉండేది. క్యాంటీన్ సెటప్ ఉండేది. ఒక హై టేబుల్ చైర్స్, హై చైర్స్ ఉండేవి. అక్కడ మేము కాఫీ టీ తాగుతుండేవారు. నేను ఐ వాజ్ సిప్పింగ్ మై కాఫీ. కపిల్ దేవ్ కూడా కామెంటరీ చేస్తున్నాడు. ఎప్పుడో గుర్తులేదు నాకు. సమ్ 4-5 years బ్యాక్ అయితే. కపిల్ దేవ్ వచ్చి నా పక్క చైర్లో కూర్చున్నాడు. నాకెందుకో అనీజీ అనిపించింది. ఎందుకంటే కపిల్ దేవ్ ఇస్ మై హీరో, మై ఐడల్. కపిల్ దేవ్, గవాస్కర్ వాళ్ళ పక్కన నేను కూర్చునే స్టేచర్ నాకు లేదనిపించింది. ఎందుకు అంటే నాకు తెలియకుండానే నేను ఇమ్మీడియట్లీ సడన్గా నేను లేచిపోయాను సీట్లోంచి. ఆయన ఏమనుకున్నాడో మరి, ఎందుకు వెళ్ళిపోయాడు అబ్బాయి అతను అనుకున్నాడు. అతనికి ఏం ఫీల్ కాదు ఎవరి పక్కన కూర్చుని. నాకెందుకో కపిల్ దేవ్ పక్కన కూర్చున్న అర్హత నాకు లేదనిపించింది. ఇమీడియట్లీ నేను ఇంతకుముందు కూడా మరొక వీడియోలో కూడా చెప్పిన విషయం. నేను వెంటనే ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై ఆ సీట్ నుంచి
కుర్చీ నుంచి హడావుడిగా దిగిపోయి వెళ్ళిపోయాను నేను. నాకు ఎందుకో అలా అనిపించింది. నాకు నేను అనుకుని చేసింది కాదు. చాలా సడన్గా నాకు అలా కపిల్ దేవ్ పక్కన కూర్చున్న అర్హత నాకు లేదనిపించింది. అలా వెళ్ళిపోయాను. సో దట్ ఈస్ మై స్మాల్ థింగ్ విత్ కపిల్ దేవ్. కపిల్ దేవ్తో నా నా బ్రీఫ్ అనుకోండి. తర్వాత ఇంకోటి చెప్పాలి. ఇది కూడా చెప్పాలి కదా. తర్వాత సీన్ కట్ చేస్తే 2018లో అప్పుడు టీటీఎల్ అని ఒకటి జరిగింది, తెలంగాణ T20 లీగ్ అని చెప్పి. ఇప్పుడు TG20 జరిగింది, దాని ముందు ఒకసారి ఒక లీగ్ జరిగింది. దాంట్లో ఐ వాజ్ డూయింగ్ కామెంటరీ. ఫస్ట్ మ్యాచ్కి టాస్ వేసే అవకాశం నాకు కల్పించారు. టాస్ వేయించినప్పుడు టాస్ చేస్తాం కదా, ఆ టాస్ వేయడానికి కపిల్ దేవ్ వచ్చాడు. ఇంతవరకు ఇది మర్చిపోయాను నేను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. టాస్ వేయడానికి బికాజ్ అది ఆ లీగ్ కండక్ట్ చేసిన డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ఆయనకి హీ వాజ్ ఎస్ఏ ప్రెసిడెంట్ దెన్. ఆయన కపిల్ దేవ్ బాగా క్లోజ్, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గోల్ఫ్. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో కూడా కపిల్ దేవ్ రెగ్యులర్గా విజిట్ చేస్తారు. సో అందుకని కపిల్ దేవ్ పిలిచారు, కపిల్ దేవ్ వచ్చారు, కపిల్ దేవ్ టాస్ వేశారు. సో కపిల్ దేవ్ దగ్గర టాస్ వేయించాను అప్పుడు. కానీ నాకు అవి ఫొటోస్ లేవు, లైక్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ విజువల్స్ ఆఫ్ ఫొటోస్ ఆఫ్ దట్. సో ఇవి కపిల్ దేవ్తో నా బ్రీఫ్ ఎన్కౌంటర్ విత్ దట్ గ్రేట్ ఆల్రౌండర్ కపిల్ దేవ్, హూమ్ ఐ రెస్పెక్ట్ సో మచ్. ఎందుకంటే ఈజ్ ది అల్టిమేట్ గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్లో ఒక కొత్త మలుపు తిప్పి ఈరోజు ఇండియన్ క్రికెట్ ఇంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉందంటే దానికంతా కూడా కోర్స్ గవాస్కర్ పునాది వేస్తే కపిల్ దేవ్ ఆ చేంజ్ తీసుకొచ్చాడు, ఆ పారాడైమ్ షిఫ్ట్ తీసుకొచ్చిన కపిల్ దేవ్కి వన్స్ అగైన్ మై సాల్యుటేషన్స్ టు సర్ కపిల్ దేవ్. సో నెక్స్ట్ అజరుద్దీన్ గురించి చెప్తాను మరొకసారి.